నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాలి. ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్ వేసిన వినోద్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో తొలి ప్రయోగం, కరీంనగర్ వాల్మీకి స్కూల్లో డిజిటల్ తరగతులు. కరీంనగర్ పార్లమెంటులో మూడు ముక్కలాట, కలహాల కాపురంలా కాంగ్రెస్. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బోయినపల్లి వినోద్ కుమార్. మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. తెలంగాణను తెచ్చిన బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు వినోద్ కుమార్. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వినోద్ కుమార్. మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, రసమయి బాలకిషన్తో కలిసి కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి పత్రాలు అందజేశారు వినోద్ కుమార్. 4 నెలల్లోనే కాంగ్రెస్పై ప్రజలు విసుగు చెందారని, బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణలో మొదటిగా బీఆర్ఎస్ గెలిచే స్థానం కరీంనగర్ అన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇంగ్లీష్, హిందీ భాష రాని బండి సంజయ్ కావాలా అని ఓటర్లను ప్రశ్నించారాయన. బీజేపీ పాలనలో విభజన హామీలు నెరవేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్. కరీంనగర్కు స్మార్ట్ సిటీ ద్వారా 1000 కోట్లు తెచ్చానన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ ఎంపీగా పోటీ చేసేందుకు ఇదేమైనా పునరావాస కేంద్రమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఎవనుకున్నది? గులాబీ జెండాకున్నది. నేను మాట్లాడిన నవోదయ విద్యాలయ గురించి పార్లమెంట్లో మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు 30 సార్లు లేఖలు రాసిండు. ప్రధానమంత్రి గారు కలిసిన ఆ రోజు పత్రికల్లో మాట్లాడినాం. మీరే వీడియోలు చూపించారు దేశ ప్రజలకందరికీ. ఇంకో గా సొయ్యి మాకుంటుంది, గా స్పృహ మాకుంటుంది, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ మాకుంటుంది. ఇంకొక విషయం చెప్తున్నా, ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళకి ఢిల్లీలో బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, మీకెందుకు అనేటువంటి పత్రికా మిత్రుల్లో కొంతమంది ప్రశ్నలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్లో తీసుకొచ్చింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది, కానీ తెలంగాణకి ఇవ్వలేదు. తెలంగాణలో హైదరాబాద్లో బాగా హాస్పిటల్ ఉన్నాయి. నిమ్స్ హాస్పిటల్ ఉంది, కేర్ హాస్పిటల్ ఉంది, యశోద హాస్పిటల్ ఉంది, అపోలో హాస్పిటల్ ఉంది. హైదరాబాద్లో ఎయిమ్స్ ఎందుకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ 2014లో విభజన చట్టంలో చెప్పలేదు తెలంగాణకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ తెలంగాణ అభివృద్ధి కావాలంటే అక్కడ గొంతు కావాలి. ఆ గొంతు గతంలో 2014 నుంచి 2018లో అద్భుతంగా మాట్లాడిన వినోద్ కుమార్ గారిని మళ్ళొకసారి గెలిపిస్తే ఆ అప్పుడు పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉన్నాయి. రేపొద్దున ఈ యొక్క లోకల్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేపు బీజేపీ ప్రభుత్వం కానీ రేపు మాట్లాడి నిధులు తీసుకురావాలంటే సాధ్యం కేవలము గొంతు మాట్లాడే వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడే గొంతు కావాలి. ఆ గొంతు వినోద్ కుమార్ గారు కాబట్టి మాకు సంపూర్ణమైన ప్రజలలోకి పోతున్నాం. మేము ప్రజలకు పోతే ప్రజల నుంచి అద్భుతంగా రెస్పాన్స్ పడుతుంది. మాకు 20 సంవత్సరాల నుంచి ప్రజలలో మేము ఉన్నాం కదా, ఏ ఓటు ఎటువంటి మాకు తెలుసు కదా. డెఫినెట్గా మాకు బీజేపీ మధ్యన ఫైట్ ఉన్నది. మేము అద్భుతంగా గెలుస్తాం. బీజేపీ 2వ స్థానానికి నెట్టేస్తాం. ఈ బండి సంజయ్ గారికి 5 సంవత్సరాల కరీంనగర్ ప్రజలు అవకాశం ఇస్తే ఈయన పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదని నాకు బాగా ఆలోచిస్తే నిన్న అర్థమైంది. ఎందుకంటే కానీ ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏం మాట్లాడతారు భయ్యా? ఇలా వినోద్ కుమార్ గారికి అద్భుతమైన ఇంగ్లీష్ వస్తుంది, అద్భుతమైన హిందీ వస్తుంది, అద్భుతంగా చదువుకున్న వ్యక్తి. ఖచ్చితంగా కరీంనగర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా చదువుకున్న వినోద్ కుమార్ గారిని మనం పార్లమెంట్కి పంపిస్తే, ఇలా కరీంనగర్ని స్మార్ట్ సిటీ కోసము 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తే, ఇవాళ వినోద్ కుమార్ గారు గంగుల కమలాకర్ గారు కలిసి ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేసిండో, ఇలా మళ్ళా మనకి ఈ కరీంనగరే కాకుండా
ఖచ్చితంగా 7 నియోజకవర్గాలలో అద్భుతంగా ఫండ్స్ తీసుకురాగలుగుతారు కాబట్టి కొట్టాడి ఖచ్చితంగా వినోద్ కుమార్ గారికి. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి 3వ రోజు శనివారం 3 నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్, మరో 2 ఇండిపెండెంట్లు నామినేషన్లను దాఖలు చేశారు. కోహెడ మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన పిడిశెట్టి రాజు, జమ్మికుంటకు చెందిన రాపోలు రామ్ కుమార్ భరద్వాజ్లు నామినేషన్లను వేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 3 రోజుల్లో మొత్తం 6 నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ వాల్మీకి నందిని స్కూల్లో శాటిలైట్ డిజిటల్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రపంచ డిజిటల్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శాటిలైట్ తరగతులను ట్రస్మా కరీంనగర్ జిల్లా కార్యదర్శి రమణారావు ప్రారంభించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలకు సైతం ఈ డిజిటల్ బోధన అందిస్తున్నట్లు తెలిపారు పాఠశాల చైర్మన్ యాదగిరి శేఖర్రావు. మధ్యతరగతి విద్యార్థులకు ఈ డిజిటల్ క్లాసు తరగతులు చెబుతున్నందుకు సంతోషంగా ఉందన్నారాయన. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా కరీంనగర్లోని వాల్మీకి నందిని హైస్కూల్లో శాటిలైట్ డిజిటల్ తరగతులను ప్రారంభించారు. పాఠశాల చైర్మన్ యాదగిరి శేఖర్రావుతో కలిసి తరగతుల బోధనను ప్రారంభించారు ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతోన్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ బోధన అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తొలిసారిగా ఈ బడ్జెట్ స్కూల్లో ఈ టెక్నాలజీని అమలు చేస్తున్నామని, ప్రయోగాత్మకంగా సక్సెస్ అయి భవిష్యత్తులో ఇతర ప్రైవేటు పాఠశాలలకు విస్తరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శాటిలైట్ డిజిటల్ స్టూడెంట్ సంస్థ ఫౌండర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గత 31 సంవత్సరాల నుంచి పాఠశాల కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో నడుపుతూ ఎందరో మంది విద్యార్థులను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి విద్యా సంస్థలు. మరి ఈ సందర్భంగా నూతనంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ప్రైవేట్ పాఠశాలలో ఒక ఇంటరాక్టివ్ శాటిలైట్ ద్వారా డిజిటల్ స్టూడెంట్ అనే వరల్డ్ సంస్థ ద్వారా మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. ముఖ్యంగా క్లాస్లో తరగతిలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రతి భాష పైన అన్ని సబ్జెక్టులలో ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది. ప్రతి క్లాస్లో దాదాపు 11 క్లాసులు మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బీపీఎల్ లైన్ ఇలా వ్యాపారశాలలు చాలా వచ్చాయి. ఇలా తెలంగాణలో కాదు, భారతదేశంలోనే ఒక కమిటెడ్ స్కూల్గా చాలా బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ కింద ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్న విద్యార్థులు నష్టపోకూడదని, ఆ విద్యార్థులకు ప్రభుత్వం ఏదైతే చెల్లిస్తూ ఉందో చాలా తక్కువ ఫీజులు చెల్లిస్తూ ఉంది. డిజిటల్ టెక్నాలజీ అనేది మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ప్రభుత్వం హైబ్రిడ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు నందిని వాల్మీకి విద్యాలయాల్లో డిజిటల్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి శేఖర్రావు గారు ముందుకు వచ్చారు. అలాంటి డిజిటల్ టెక్నాలజీ అందిస్తున్నటువంటి డిజిటల్ స్టూడెంట్ వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో అంటే ఉపాధ్యాయులందరూ కూడా ఈ టెక్నాలజీని పుచ్చుకొని దాంట్లో పిల్లలకి ఈ రోజుల్లో అంటే మొబైల్ వాడినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇలాంటి టెక్నాలజీ క్లాస్ రూమ్లో వాడినప్పుడు పిల్లలు వివిధ భాషల్లో వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి విషయాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయ అవగాహన కలిగజేయడానికి ఉపాధ్యాయులు కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ తక్కువ బడ్జెట్లో ఉండేటువంటి దాంట్లో కూడా ఇలా వినూత్నంగా ముందుకు వచ్చి పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాలు అందించడానికి కృషి చేస్తున్నటువంటి యాదగిరి శేఖర్రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇక్కడ ఉన్న ముఖ్య సమస్య ఏంటంటే బడ్జెట్ స్కూల్స్ వాటి తరహాలో ప్రతి మధ్యతరగతి పాఠశాల కూడా వారికి ఉన్న అనుభవమైన ఉపాధ్యాయులతో అకాడమిక్స్ని ఎటువంటి కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తీసిపోకుండా 10/10, 9.8/10 అందరినీ ఉత్తీర్ణులు చేయడంలో వాళ్ళ శ్రమ ఎంతో గొప్పదని ఈ వేదికగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి పిల్లలకి ఇంకా ఎంతో నేర్పించాలనే తపనుంది. కానీ వారికి ఉన్న బడ్జెట్లో చాలా సంవత్సరాల నుంచి కుదరటం లేదు. సో మా సంస్థ digitalstudents.in ఈ గ్యాప్ని కార్పొరేట్ విద్యకి బడ్జెట్ స్కూల్స్కి ఉన్న మధ్య గ్యాప్ని మా వీసాట్ టెక్నాలజీ ద్వారా ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా కవర్ చేస్తూ మన మిడిల్ క్లాస్ పిల్లలు కూడా మన మిడిల్ క్లాస్ బడ్జెట్ స్కూల్స్ చదువుతున్న పిల్లలు కూడా ఒక ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కానీ, ఒక వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి కానివ్వండి, ఐఐటీ నేర్చుకోవడానికి కానివ్వండి, లేదా ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సెస్ నేర్చుకోవడానికి పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇలాంటి ఏవి నేర్చుకోవాలన్నా ఈ టెక్నాలజీ ద్వారా స్కూల్కి టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళు కూర్చున్న పాఠశాలలోనే అన్నీ నేర్చుకోవడంతో పాటుగా కాలంతో పోటీ పడితేనే కళ సాకారం అవుతుందని విద్యార్థులకు సూచించారు వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గంట్ర శ్రీనివాసరెడ్డి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో
ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రథమ సంవత్సర విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ గండ్ర శ్రీనివాసరెడ్డి హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తమ కళాశాలలో మంచి ఫ్యాకల్టీ ఉందని అందరూ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్, డైరెక్టర్ విశ్వనాథ్ వినోద్, ప్రకాష్ రెడ్డి, ఈసీఈ విభాగ అధిపతి డాక్టర్ వెంకటరెడ్డి, విభాగ అధిపతులు సంధ్యారెడ్డి పాల్గొన్నారు. అంటే మీరు ఈ యొక్క ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క నాలెడ్జ్ని డెవలప్ చేసుకున్నప్పుడు వస్తుంది. కాబట్టి దాన్ని ప్రతి విద్యార్థి కూడా గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈసీ అనేటువంటిది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఈ మార్కెట్లో తీసుకున్నట్టయితే ఈసీ యొక్క ఇంపార్టెంట్ ఏ విధంగా ఉంది అనేటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటిదే. ఏదో బీటెక్ అయిపోయింది, 4 ఇయర్స్ అయిపోయింది, నాకు ఇంత 80% వచ్చింది, 90% వచ్చింది అనేటువంటిది ముఖ్యం కాదు. మన దగ్గర ఎంత పర్సంటేజ్ ఉన్నా కూడా మన దగ్గర ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఆ యొక్క నాలెడ్జ్ను మనం చెప్పుకోలేకపోయినప్పుడు, లేకుంటే నిరూపించుకోలేకపోయినప్పుడు మీ దగ్గర ఎంత పర్సెంట్ ఉన్నా, ఎంత ఫస్ట్ క్లాస్ ఉన్నా కూడా అది నిరుపయోగం అని మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఏదో ఇంజనీరింగ్ ఈరోజు పాస్ కావడం పెద్ద గొప్పేం కాదు. ఈ బీటెక్ చదివి అంటే ఐఏ2 గైడ్స్ చదివి ఆ ఎగ్జామ్ పాస్ అవ్వడం లేకుంటే సర్టిఫికేట్ రావడం అనేటువంటిది పెద్ద గొప్ప విషయం కాదు. మనం ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే మన దగ్గర నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాల్సినటువంటి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నాయకులు. ఈ కార్యక్రమంలో నాయకులు కళ్యాణపు ఆగయ్య, వంచ శ్రీనివాసరెడ్డి, ఎడ్ల వెంకటయ్య, దామెర సత్యం, సందపోయిన రాజేశం, తీగుట్ల రమేష్ కుమార్, రొడ్డ శ్రీధర్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 73 సంవత్సరాలు పూర్తి చేసుకొని 74వ సంవత్సరాలు అడుగుపెడుతున్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా గమనిస్తున్నటువంటి విషయం కూడా మనం అందరం ఆలోచించాలని మనవి చేస్తూ, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు 74వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తప్పకుండా గెలిచి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవుతారు అంటే మా దానిలో ఏమాత్రం మనం సందేహం లేదు. మీ అందరూ మనవి చేస్తూ ఉన్నాం. గతంలో 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. కానీ ఇవాళ అనంతరం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాటి పరిపాలనను ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఆనాడు ఆయన అభివృద్ధి చేస్తే ఈయన అభివృద్ధి విధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు 5 సంవత్సరాలు చేస్తున్న విషయం కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఎత్తులు వేసినా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై మాజీ సర్పంచులు చేసిన ఆరోపణలను ఖండించారు కరీంనగర్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి. నగరంలోని పద్మానగర్ డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారాయన. 5 ఏళ్ల ఎంపీ పదవిలో బండి సంజయ్ సాధించింది తీగలగుట్టపల్లి ఆర్ఓబీ మంజూరు మాత్రమేనన్నారు. పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్న కాలంలో చేసిన అభివృద్ధిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, చర్చకు రావాలని బీజేపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బండి సంజయ్కి డిపాజిట్ రాదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో నాయకులు పులి ఆంజనేయులు గౌడ్, రెహమత్ హుస్సేన్, హైమద్ అలీ, ఎన్ఏ మోసిన్, రామిడి తిరుపతి పాల్గొన్నారు. హుస్నాబాద్లో కొంతమంది మాజీ సర్పంచులు బీజేపీ పార్టీలో చేరుతూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్పంచులందరూ కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. పొన్నం ప్రభాకర్ అంటే ఒక ముత్యం లాంటి వాడు. ఆయన మీద ఈగ కాదు కదా, దోగమ్మ కాదు కదా, ఆలేయడానికి అర్హత లేదని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. మీకు బండి సంజయ్ గురించి తెలియదు, కానీ మాకు పుట్టు పూర్వోత్తరాలు ఈరోజు బండి సంజయ్ గురించి తెలుసని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా బండి సంజయ్ గారు ఈ 5 సంవత్సరాల ఒక్క పైసా కూడా మన కరీంనగర్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి తీసుకురాలేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా కరీంనగర్ జిల్లాలో ఎగిరేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బండి సంజయ్ ఓటమి అనేది ఖాయం.
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశానికే ప్రమాదం అన్నారు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేష్. కరీంనగర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన హాజరై మాట్లాడారు. భువనగిరి పార్లమెంటు స్థానంలో తాము పోటీ చేస్తున్నామని, ఆ స్థానం మినహా మిగతా చోట్ల ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఎంపీగా బండి సంజయ్ విఫలమయ్యారని ఆరోపించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, భీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే 20 రోజుల పాటు భావోద్వేగాలకి అదేవిధంగా ఉన్మాదపరమైనటువంటి విషయాలకి గురి కాకుండా తెలంగాణ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం. అందుకని ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకునే రీతిలో మన తెలంగాణ ప్రజల హక్కులు సాధన కోసం ఏదైతే ఈరోజు రాష్ట్రాల హక్కుల్ని బీజేపీ హరిస్తా ఉందో దాని బారి నుంచి మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళైన విభజన హామీ చట్టాలు ఆ రకంగా ఆ షెడ్యూల్స్ అలాగనే పరిష్కారం చేయకుండా కేంద్ర బీజేపీ అన్యాయం చేసింది. తెలంగాణకు అడుగడుగునా అవమానిస్తూ ఉన్నది. మన ప్రాజెక్టులకి కనీసం వాటా కూడా ఇచ్చేదానికి, పేర్లు పెట్టేదానికి కూడా అవకాశం. పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీలో బీఆర్ఎస్ అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చామని, కేంద్రంలోని బీజేపీ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు టికెట్ ఎవరికి ఇచ్చినా వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ పార్లమెంట్లో చేసిన అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన సవాల్ను స్వీకరించాలని బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను డిమాండ్ చేశారు కొరివి వేణుగోపాల్. అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వం మారాలని చెప్పి మేము ప్రజలకు పిలిపించినాం. తెలంగాణ ప్రజలు మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చారు. అదేవిధంగా మరి కేంద్రంలో కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ దేశానికి మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, తమిళనాడు నుంచి స్టాలిన్ గారిది, బెంగాల్ నుంచి మమతా బెనర్జీ గారిది, యూపీ నుండి అఖిలేష్ యాదవ్ గారిది, మరి వీరి యొక్క నాయకత్వం మరి ఇవాళ దేశానికి అవసరం ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ వారికి మరి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వారి యొక్క విజయానికి కృషి చేస్తామని చెప్పి కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రానున్న కాలంలో మరి కరీంనగర్ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ గారు, మాజీ మంత్రి గారు మొదటి నుంచి కూడా వారు అంటూ ఉన్నారు. ఏంటి అని అంటే నేను వారు ఎంపీగా కరీంనగర్ నుంచి ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసినా మరి చర్చకు వస్తారా అని చెప్పి ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని, ఆ గతంలో ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ గారిని వారు అడుగుతారు. పార్లమెంటు ఎన్నికల వేళ తమ ఆస్తులు ప్రకటిస్తున్నారు అభ్యర్థులు. నామినేషన్ పత్రాలతో పాటు స్థిర, చర ఆస్తులు, బంగారు ఆభరణాలు, ఇతరత్ర ఆస్తుల వివరాలను ఎలక్షన్ కమిషన్కు నివేదిస్తున్నారు. ఇందులో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి కుటుంబానికి 19 కోట్లకు పైగా ఆస్తులు ఉండగా, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కి సొంత ఇల్లు, గుంట స్థలం కూడా లేనట్లు అఫిడవిట్లో వివరించారు. ఇలా ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల అధికారులకు ఆస్తుల వివరాలను అందజేస్తున్నారు అభ్యర్థులు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబానికి 19,22 లక్షల ఆస్తులున్నాయి. ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. కుటుంబానికి బ్యాంకుల్లో డిపాజిట్లు, సుమతి స్టేటో షేర్లు, వైష్ణవి అసోసియేట్లో పెట్టుబడులు, V&T అసోసియేట్లో కొంత వాటా, 1995లో కొనుగోలు చేసిన 800 మారుతి వాహనం ఉంది. 80 తులాల బంగారంతో పాటు కందుకూరు మండలం తిమ్మాపూర్లో 8.28 ఎకరాల వ్యవసాయ భూమి, బంజారా హిల్స్, యూసఫ్గూడల్లో ప్లాట్లున్నాయి. స్థిరాస్తుల విలువ 10.86 కోట్లు కాగా కుటుంబానికి 1,63 లక్షల అప్పులున్నాయి. కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్కి సొంత ఇల్లు లేదు, గుంట భూమి కూడా లేదు. ఆయనపై మొత్తం 41 క్రిమినల్ కేసులున్నాయి. కుటుంబ ఆస్తుల విలువ 1,12,00,000. స్థిరాస్తులు లేకున్నా 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఆయన సతీమణికి 43 తులాల బంగారం ఉంది. సంజయ్ కుటుంబానికి వాహనాల కోసం తీసుకున్న అప్పులు 13.4 లక్షలున్నాయి.
నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు 109.90 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయనపై మొత్తం 22 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. విశ్వ సామాన్యు, జీఫీ టెక్ సొల్యూషన్స్, మష్రూమ్ ఇంప్లెక్స్, ఆరిస్ నేచురల్ రిసోర్సెస్, ధర్మపురి కన్స్ట్రక్షన్స్, సామాన్యు ఇన్ఫ్రా, సవిన్ డెల్టా ప్రాజెక్టుల్లో వాటాలున్నాయి. అరవింద్ ఒక్కరే సొంతంగా 45.25 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారు. ఆయన సతీమణి వద్ద 85 తులాల బంగారం ఉంది. నాగర్ కర్నూల్ బారాస అభ్యర్థి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై 5 క్రిమినల్ కేసులున్నాయి. మొత్తం కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ 1,41,00,000. ప్రభుత్వం నుంచి వచ్చే సర్వీస్ పెన్షన్ ఆదాయ వనరు 73,39,000 చెరాస్తులు కాగా ఆయన కుమార్తె పేరిట 21.18 లక్షలు రికరింగ్ డిపాజిట్ల రూపంలో ఉంది. ప్రవీణ్ కుమార్ వద్ద 5 తులాల బంగారం, ఆయన సతీమణికి 15 తులాలు, కుమారుడికి 5 తులాలు, కుమార్తెకు 15 తులాల బంగారం ఉంది. ఎలాంటి వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు లేవు. సిర్పూర్ కాగజ్ నగర్లో 13.55 లక్షల విలువైన అసంపూర్తి ఇల్లు, 51.80 లక్షల అప్పులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు 5,22,00,000 విలువైన ఆస్తులున్నాయి. ఆయన వద్ద 6 తులాల బంగారం, ఆయన సతీమణి వద్ద 20 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలు ఉన్నాయి. 3,59,00,000 చెరాస్తులున్నాయి. ఇద్దరికీ కలిపి 20 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలున్నాయి. వీటి విలువ 1,63,00,000. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో 5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు వీఐపీలు. మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, సినీ నటి సంయుక్త మీనన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అధికారులు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు టీం ఇండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. శనివారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల సంయుక్త మీనన్ మీడియాతో మాట్లాడారు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని, తాను కోరుకున్న దానికంటే శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా మంచి లైఫ్ ఇచ్చారని తెలిపారు. శార్వానంద్తో కలిసి ఒక సినిమా నటిస్తున్నట్లు తెలిపారు. ఇక స్వయంభూ సినిమా చేస్తున్నానన్నారు. తిరుమల శ్రీవారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలహాల కాపురంలా ఉంది కరీంనగర్ పార్లమెంటులో కాంగ్రెస్ పరిస్థితి. అంతర్గత విభేదాలు ఆ పార్టీని పుట్టి ముంచుతున్నాయి. గత అసెంబ్లీ తరహాలో ఈ పార్లమెంటు ఎన్నికల్లోనూ గ్రూపు తగాదాలు క్యాడర్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్లమెంట్లో 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ సమన్వయ లోపం, విభేదాలు ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్పై ప్రభావం చూపనున్నాయి. దీనిపై ఆ పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు దృష్టి సారించకపోవడంతో క్యాడర్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. కరీంనగర్, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీల్లో అంతర్గత విభేదాలు వ్యక్తమవుతున్నాయి. గత అసెంబ్లీలో హుస్నాబాద్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ వస్తుందని భావించినప్పటికీ మరోసారి నిరాశ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెలిచాల రాజేందర్రావుకు టికెట్ వచ్చేలా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చక్రం తిప్పడంపై హుస్నాబాద్లో ప్రవీణ్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉంది. దీంతో రెడ్డి సామాజిక వర్గం కూడా కాంగ్రెస్కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. పార్లమెంటుకు కేంద్ర బిందువైన కరీంనగర్లోనూ కాంగ్రెస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి సుడా చైర్మన్ పదవిని ప్రకటించడాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మంత్రి అనుచరుడిగా ముద్రపడ్డ నరేందర్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆది నుంచి దూరం పెడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నరేందర్ రెడ్డికి ఆహ్వానం లేకుండా కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించడం కార్యకర్తల్లో గందరగోళానికి దారితీస్తోంది. ఇటీవల కరీంనగర్ డీసీసీ ఆఫీసులో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన దీక్షకు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి ఆహ్వానం లేదు. అయినప్పటికీ ఆయన దీక్షకు వెళితే ప్రాధాన్యత లేకుండా నేలపై కూర్చోబెట్టిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సిటీ పరిధిలోని అల్గునూరులో కాంగ్రెస్ పార్లమెంటు స్థాయి సమావేశానికి, ఆ తర్వాత నగరంలోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్, అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర మంత్రి నిర్వహించిన ప్రచారానికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిని దూరం పెట్టడం సర్వత్రా చర్చ జరుగుతోంది. సంవత్సరాలుగా పార్టీని పట్టుకొని ఉంటున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం లభించడం లేదనే ఆరోపణలున్నాయి. సభలు, సమావేశాలలో బహిర్గతమవుతున్నాయి. ఇటీవల అల్గునూరులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను నిలదీశారు మానకొండూరు మండలానికి చెందిన కార్యకర్త. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కరీంనగర్ పార్లమెంట్లో నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల పార్టీ బలోపేతం కావడం లేదనే చర్చ జరుగుతుంది. దీని ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లోనూ చూపే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిని సారించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందా లేక చేతులెత్తేస్తుందా అనేది వేచి చూడాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో రీసెంట్ ట్రెండ్స్ అండ్ ఛాలెంజ్ ఇన్ విఎల్ఐసి డొమైన్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణకాంత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాంకేతిక రంగంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, దీంతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయన్నారు. అనంతరం ముఖ్య అతిథిని మేమంటో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిష్మతి అటానమస్ విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రావు, డీన్ అకాడమిక్స్ డాక్టర్ వైశాలి, డీన్ స్టూడెంట్స్ అఫేర్ డాక్టర్ సంపత్రావు పాల్గొన్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. కరీంనగర్ కమిషనరేట్లో వివిధ ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీల్లో 88,49,000 రూపాయల నగదును పట్టుకున్నారు పోలీసులు. నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అశోక్ నగర్కు చెందిన ఉప్పుల రాఘవాచారి, హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సూరోజు రమేష్ వద్ద 71 లక్షలు పట్టుకున్నట్టు ఏసీపీ నరేందర్ తెలిపారు. ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో కరీంనగర్ అశోక్ నగర్కు చెందిన అంకిత్ తివారీ వద్ద నుండి 2,60,000 పట్టుబడ్డట్లు తెలిపారు. అదేవిధంగా గీతా భవన్ చౌరస్తా వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో 14,89,000 రూపాయలు పట్టుబడ్డాయని ఏసీపీ తెలిపారు. వెంకట్ ఫౌండేషన్ 10వ సంవత్సరం సెలబ్రేషన్స్లో భాగంగా కరీంనగర్ బాలగోకులం అనాథ ఆశ్రమంలో రెడ్ క్రాస్ వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 50 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. 2014లో మొదలైన ఈ వెంకట్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తుందని తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ వెంకట్ తమ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్బుక్స్, బ్యాగ్స్ ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. వెంకట్ ఫౌండేషన్ ద్వారా 40 మంది అనాథ పిల్లలకు చదువుతో పాటు వసతి కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్లో ఉన్న పిల్లలతో ఆడిపాడి ఆనందాన్ని పంచుకున్నారు నిర్వాహకులు. వెంకట్ ఫౌండేషన్ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ వారికి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు కూడా వారు తెలియజేయగానే క్యాంప్ చేసి మాకు సహాయం చేస్తున్నారు. వారికి సర్వదా కృతజ్ఞత చేస్తున్నాం. రక్తదానం అనేది చాలా మంచి దానం, ఎటువంటి ఖర్చు లేని దానం. మన శరీరంలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. దానిలో మనకు బ్రతకడానికి కావాల్సింది 4 నుంచి 5 లీటర్లు మాత్రమే. ఒక 1000 ml అంటే 1 లీటర్ ఎక్స్ట్రా ఉంటుంది దేవుడు మనకి ఇచ్చింది. దాంట్లో మనం తీసుకునేది 350 to 450 ml మాత్రమే తీసుకుంటున్నాం. కాబట్టి శరీరానికి ఎటువంటి నష్టం జరగదు, దానివల్ల ఇంకా లాభం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా కానీ, డయాబెటీస్ తగ్గడం కానీ, హైపర్టెన్షన్ తగ్గడం కానీ ఇటువంటి హెల్ప్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మంచి. ఇలాగే ఈ బ్లడ్ మేము తీసుకుపోయిన తర్వాత బ్లడ్ బ్యాంక్లో HIV, హెపటైటిస్ B, హెపటైటిస్ C, మలేరియా, VDR ఇటువంటి టెస్టులు చేసి ఎవరికైతే నెగిటివ్ ఉంటేనే వారి బ్లడ్లే మేము యూజ్ చేస్తాం. ఒకవేళ పాజిటివ్ ఎవరికి ఉన్నట్టయితే వారికి పర్సనల్గా ఫోన్ చేసి ఇట్లా ఉంది అని చెప్పి కౌన్సిల్ చేసి ఎక్కడెక్కడైతే పోవాలనో అక్కడ ట్రీట్మెంట్ కోసం కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఇచ్చిన వారికి మేము సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒక కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు ద్వారా సంవత్సరం లోపల వారికి ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా అవసరం ఉన్నా కూడా మేము ఒక రక్తం యూనిట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి ముందు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తర్వాత రెండవది, గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి విద్యా పురస్కారాలు ఇస్తున్నాం. సిరిసిల్ల మరియు కరీంనగర్ జిల్లాలో SSC 10 GPA వచ్చినటువంటి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులందరికీ మనకు గోల్డ్ మెడల్స్ మరియు ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తున్నాము. దెన్ రెండవది ఎన్విరాన్మెంటల్, అందులో మనము ప్రభుత్వం అసోసియేషన్తో పల్లె ప్రకృతి వనాలు మరియు మన ప్రత్యేక సందర్భాలలో చెట్లు నాటే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. దెన్ మూడవది వెల్ఫేర్, అంటే మనం బాలగోకులం అనేటువంటి ఒక ఆర్ఫనేజ్ స్థాపించడం జరిగింది 12 గుంటల ప్లేస్లో. అందులో ఇప్పుడు ప్రస్తుతం 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ విద్య, ఉచిత భోజన వసతి మరియు వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తూ వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ మార్కెట్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి గడప గడపకు పంచ న్యాయాల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10 సంవత్సరాల బీజేపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని, బండి సంజయ్ 5 ఏళ్లలో ఏమీ చేయని అసమర్థ ఎంపీగా మిగిలిపోయాడని ఆరోపించారు. కేంద్రంలో కూడా ప్రజాపాలన రావాల్సిన అవసరం ఉందని, ఇందుకు కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. మార్కెట్ రోడ్డు, ప్రధాన కూరగాయల మార్కెట్, గంజి రోడ్, అన్నపూర్ణ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలలో పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బాధ్యుడు దన్నాసింగ్, అబ్దుల్ రెహమాన్, గుండాటి శ్రీనివాసరెడ్డి, MD చాంద్, కుర్ర పోచయ్య, బత్తిని చంద్రయ్య, దండి రవీందర్, షబానా అహ్మద్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. గత 10 సంవత్సరాలుగా మోడీ వైఫల్యం ఏంది? ఈ స్థానికంగా బండి సంజయ్ కుమార్ మరి అసమర్థ ఎంపీగా నిలిచిపోయాడు. అదేవిధంగా BRS పార్టీకి సంబంధించి ఇవాళ మునిగిపోయిన నామా ఉందని చెప్పి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. ప్రజలే పేర్కొంటా ఉన్నారు, బండి సంజయ్ కుమార్ అసమర్థ ఎంపీగా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా వినోద్ కుమార్ మరి BRS పార్టీ మునిగిపోయిన నావకు ఓట్లు ఎట్టి పరిస్థితులు వేయము, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, పంచ న్యాయాలకు సంబంధించి పథకాలు బాగున్నాయని చెప్పి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.